విలువలు లేకుండా బ్రతకటం సమాజంలో కామన్ అయిపోయింది. అలా అని అందరూ అని కాదు. కొంతమంది భర్త వేరే అమ్మాయి మోజులో పడి వేధిస్తున్నా కూడా పిల్లల కోసం ఎలాగో అలా తట్టుకుంది. కానీ వేరే అమ్మాయి మోజులో పడి తన మీద చేయి వేసి కొడితే మాత్రం తట్టుకోలేక ప్రాణం తీసుకుంది. ఇది ఓ భార్య తల్లి కదా. కానీ ఇక్కడ మరో యువతి ఉంది. ఇంకా పెళ్లి కాకుండానే విలువలను వదిలేసింది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ దారి తప్పింది. నైతికత ఆమెకు పట్టనే లేదు. సమయానికి శృంగారం డబ్బులుంటే చాలనుకుంది. ఏకంగా ఓ డాక్టర్ను పడేసింది. చివరకు ఆమె కారణంగా ఓ కుటుంబం రోడ్డున పడింది. ఇద్దరు పిల్లలు తల్లి లేని వారయ్యారు. ఇంత జరిగిన ఈ కథలో మనుషులు ఎంత బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనలో బుట్టబొమ్మ అనే రీల్స్ లేడీది ప్రధాన పాత్ర. తన వయసుకు మించి తప్పుడు పనులు చేసింది. సమాజంలో ఎవరేమనుకుంటారనేది కూడా ఆమె పట్టించుకోలేదు. ఇది దారి తప్పిన ఓ డాక్టర్ కదా. ఇన్స్టాలో వయ్యారు నేనే అనే పాటలకు డ్యాన్సులు వేసే ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన పాపం చివరకు ఓ కుటుంబాన్ని నాశనం చేసింది. ములుగు జిల్లా కమలాపూర్కు చెందిన హార్ట్ డాక్టర్ అల్లాడి సృజన్ రెడ్డికి డెంటల్ డాక్టర్ ప్రత్యూషతో పెళ్లి జరిగింది. 2017లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు డాక్టర్లే. వారి జీవితం హాయిగా సాగుతోంది. సృజన్ ప్రత్యూష దంపతులకు ఇద్దరు పిల్లలు. 7 ఏళ్ల కూతురు జానుషా, 7 నెలల పాప జస్వికాస్. వీరి కుటుంబం హసన్పర్తి కాకతీయ వింటేజ్ వెంచర్లో ఉంటోంది. ప్రత్యూష ఎస్ఎస్ఆర్ ఆసుపత్రిలో డెంటిస్ట్గా పనిచేస్తున్నారు. సృజన్ రెడ్డి ఎంజిఎం ఆసుపత్రిలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అలాగే ఇతర హాస్పిటల్స్లో కూడా పనిచేస్తూ ఉంటాడు. మంచి హార్ట్ సర్జన్గా ఆయనకు పేరుంది. లైఫ్ అయితే హాయిగా సాగిపోతుంది. కానీ అప్పుడే 25 ఏళ్ల బుట్టబొమ్మ సృజన్ జీవితంలోకి ఎంటర్ అయింది. ఈమెకు ఇన్స్టాలో 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందుకేమి చేసేదేమీ లేదు. మంచి పాటలకు గలీజ్ స్టెప్పులు వేయటం, కంటెంట్ క్రియేటర్గా ఏవో ప్రమోషన్లు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంది. సరిగ్గా చదువబ్బని బుట్టబొమ్మ ఓ రోజున డాక్టర్లతో ఓ ఇంటర్వ్యూ చేసేందుకు ప్లాన్ చేసింది. ప్రమోషన్లు చేస్తానని చెప్పింది. ఆ క్రమంలో డాక్టర్ సృజన్ దగ్గరకు వచ్చింది. డాక్టర్ సృజన్ను ఇంటర్వ్యూ చేసి దాన్ని ఇన్స్టాలో పెట్టేసింది. ఆ తర్వాత డాక్టర్ ఫోన్ నెంబర్ తీసుకుంది బుట్టబొమ్మ. అతను కూడా ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఇద్దరు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఏదో ఒక ఆరోగ్యం వగతో డాక్టర్కు ఫోన్ చేసేది. మరి డాక్టర్ ఏం చెయ్యాలి? ఎంతో కష్టపడి చదువుకొని మంచి డాక్టర్గా పేరు తెచ్చుకున్న సృజన్ ఇక్కడ దారి తప్పాడు. ఆ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్తో అక్రమందం పెట్టుకున్నాడు. రీల్స్లో వయ్యారంగా చేసే ఆమె డ్యాన్సులు చూసి ఫిదా అయిపోయాడు. ఇంకేముంది, భార్యను వదిలేసేందుకు కూడా వెనుకడలేదు. సదరు బుట్టబొమ్మ ఓ పెళ్ళైన వ్యక్తిని లైన్లో పెట్టేసింది. డాక్టర్ కావడంతో డబ్బు కూడా దొరుకుతుందని ఎరవేసి పట్టేసింది. పేరుకు తగ్గట్టే తన బుట్టలో పడేసింది. అందం చూపించి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంది. ఆ తర్వాత అతని జీవితంతో ఆడుకుంది. సినిమాలు, షికార్లకు తిరుగుతూ ఇద్దరూ బాగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయం సృజన్ భార్య ప్రత్యక్షకు తెలిసింది. దీంతో భర్తను నిలదీసింది. విషయం తెలిసాక భార్యను బెదిరించడం మొదలుపెట్టాడు. నేను ఆవిడతోనే గడుపుతాను, నన్ను ఇలా నిలదీస్తే ఆ బుట్టబొమ్మనే పెళ్లి చేసుకుంటానని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె షాక్ అయింది. మనం చదువుకున్న చదివేంటి, చేస్తున్న వృత్తి ఏంటి, ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని బ్రతిమలాడింది. కానీ వినలేదు సృజన్. రోజు రోజుకి సృజన్ వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో తన అత్తమామలకు విషయం చెప్పింది. వృత్తిని, తనను, పిల్లలను నిర్లక్ష్యం చేస్తూ 25 ఏళ్ల అమ్మాయితో తిరుగుతున్నాడని ఫిర్యాదు చేసింది. అయినా వాళ్ళు కూడా సరిగా స్పందించలేదు. ఎలాగూ విషయం బయటపడిందిలే అనుకున్న సృజన్, ఆ బుట్టబొమ్మ ఇద్దరూ కలిసి తిరగడం మొదలుపెట్టారు. ఎంతలా అంటే నేను లైవ్లో హార్ట్ సర్జరీ చూశానని తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. అంటే ఆమెను అతను సర్జరీ రూమ్లోకి తీసుకెళ్లాడన్నమాట. ఇలా బయట వారిని తీసుకెళ్లడం చట్ట విరుద్ధం. కానీ ఆమె మాయలో పడ్డ సృజన్ భార్యను, పిల్లలను నిర్లక్ష్యం చేయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అత్తమామలు కూడా ప్రత్యూషనే వేధించారు. దీంతో ఆమెకు ఎటూ పాలుపోలేదు. చివరకు ఇన్స్టా యువత కూడా బరితెగించేసింది. సోషల్ మీడియాలో డ్యాన్స్లు వేసుకునే బుట్టబొమ్మ కూడా ఫోన్ చేసి బెదిరించడం మొదలుపెట్టింది. అది కూడా ఓ డాక్టర్ని. దీంతో ప్రత్యూషకి చుట్టూ ప్రపంచం ఒక్కసారిగా భయానకంగా కనిపించింది. 9 నెలల క్రితం వరకు భర్త బాగానే చూసుకునేవాడు. అత్తమామలు కూడా ఆప్యాయంగా పలకరించేవారు. కానీ ఇప్పుడు భర్త అక్రమ సంబంధంలో మునిగిపోయాడు. చివరకు తననే అతని ప్రియురాలు బెదిరించే స్థాయికి తీసుకొచ్చాడు. అత్తమామలు తననే తప్పుపట్టారు. పద్ధతి మార్చుకోవాలని భర్తకు చెప్పింది. అతను వినలేదు. అయితే ఈ గొడవల కారణంగా ప్రత్యూష పిల్లలను తీసుకొని అత్తామామలు తమ పెద్ద కొడుకుంటున్న భద్రాచలం వెళ్లారు. ఇంటి దగ్గర ప్రత్యూష, ఆమె భర్త మాత్రమే ఉన్నారు. మళ్ళీ దీని గురించి గొడవ జరిగింది. దీంతో భార్య మీద చేయి చేసుకున్నాడు సృజన్. ఆమెది అవమానంగా ఫీల్ అయింది. ఎక్కడో బజారున పడి సోషల్ మీడియాలో డ్యాన్స్ వేసుకునే రీల్స్ రాణి కోసం తనను కొట్టాడని ఏకంగా ఆత్మాభిమానం చంపుకోలేక గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది ప్రత్యూష. సృజన్ పక్కింటి వారి సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోనికెళ్లారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
అయితే హాస్పిటల్లో ఉన్న సమయంలో ప్రత్యూష తల్లి పద్మావతికి కాల్ చేశాడు సృజన్. మీ కూతురికి కాస్త సీరియస్గా ఉంది, రావాలని చెప్పాడు. కానీ ఆమె తల్లిదండ్రులు వెళ్ళేసరికే నిర్జీవంగా ఉన్న కూతురును చూసి రోధించారు. రీల్స్ రాణి కోసం పరువు, కుటుంబం, పిల్లలను వదిలేశాడు డాక్టర్ సృజన్. ఆ రాక్షసికి పోయేదేమీ ఉండదు. ఎందుకంటే పెళ్ళైనా పిల్లలున్న వాడిని డబ్బు కోసం బుట్టలో వేసుకుంది బుట్టబొమ్మ. చివరకు బరితెగించేసి ఓ కుటుంబాన్ని బలి చేసింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు డాక్టర్ సృజన్ అత్తమామలు మధుసూదన్, పుణ్యవతి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ బుట్టబొమ్మపై కేసు నమోదు చేశారు. సృజన్ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే హసన్పర్తిలో సృజన్ను విమర్శిస్తూ పోస్టర్లు గోడల మీద కనిపించాయి. భార్యను చంపిన అల్లాడి సృజన్ను వెంటనే శిక్షించాలని ఏకంగా ఫోటోలతో పోస్టర్లు వేశారు. మరికొన్ని చోట్ల ఏకంగా సృజన్ ఫోటోకు చెప్పుల దండలు వేసి హంగామా చేశారు. మొన్నటి వరకు ప్రజలు ఆయన దేవుడిలా కొలిచారు. కానీ బుద్ధి గడ్డెత్తింది. చదువుకున్న ఆయన మనసు కామం కోరుకుంది. ఇటు చదివే సరిగ్గా రాక రోడ్ల వెంబడి డ్యాన్సులు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఉన్న ఆ బుట్టబొమ్మతో శృంగారం కోసం భార్య, కుటుంబం, పరువు, ఏళ్ల తడబడి చదువుకున్న వైద్య విద్యను తాకట్టు పెట్టేశాడు. చివరకు తన పిల్లలను అనాథలను చేసేశాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కూడా జైలుకెళ్లే పరిస్థితికి తీసుకొచ్చాడు. అందుకే గలీజ్ దందాలు చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. రీల్స్లో వయ్యారాలు కురిపిస్తే, నడుములు తిప్పేస్తే, ఒళ్ళు తెలియకుండా ఊపేస్తే మన స్థాయి దిగచారిపోకూడదు. కానీ ఇక్కడ డాక్టర్ జీరో అయిపోయాడు. పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి. మరి ఈ డాక్టర్ని, ఈ బుట్టబొమ్మ గారిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.